రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేబినెట్ ఆమోదించింది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల పనులకు 1000 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, సుమారు 3 గంటలుగా సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రెండట్టుగా కొన్ని నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ అమలు చేయాలని, ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన ఈ 2 పథకాలను జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే వాటి డ్రాప్అవుట్స్ ఉండకుండా, అదేవిధంగా మధ్యలో కాలేజీలు మానేయకుండా ఉండడంతో పాటు పౌష్టికాహారం విద్యార్థులకు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వం వెల్లడించింది. దానికోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు వివిధ ప్రాంతాల్లో ఘాట్లు నిర్వహించడం, అంటే కేవలం పుష్కరాల కోసమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఈ ఘాట్లు నిర్మించడంతో పాటు పలు ఆలయాలను మళ్ళీ పునరుద్ధరించడం, అభివృద్ధి చేయడం, శాశ్వతంగా ఏర్పాట్లు చేయడం కోసం దీన్ని కేటాయించారు. అయితే మొదటి విడతగా 300 కోట్ల రూపాయలను ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో భూములను కూడా కేటాయించారు. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి కేంద్ర భద్రతా బలగాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 15 ఎకరాలను కేటాయించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు పోస్టులను మంజూరు చేసింది. అదేవిధంగా కే సముద్రంలో ఫైర్ స్టేషన్కు సిబ్బందిని కూడా మంజూరు చేసింది. వీటన్నిటితో పాటు ఇంకా పలు కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలిసింది. సుమారు 15 అజెండా అంశాలతో పాటు మరికొన్ని టేబుల్ అంశాలుగా దాదాపుగా 22 అంశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటిలో ముఖ్యమైనవి అంటే రాష్ట్ర ఆవిర్భావం దినం రోజున కొన్ని కీలకమైన కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతున్నారు. కాబట్టి వాటికి సంబంధించి నిర్ణయాలు ఈరోజు తీసుకొని ఉన్నారు. ఇందిరమ్మ 2వ విడత పంపిణీకి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయని అవకాశం కనిపిస్తుంది. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కేటాయించనున్నారు. అయితే వాటికి సంబంధించిన విధి విధానాలు, అర్హతల్లో మార్పులు, ఎన్ని కేటాయించాలి, ఎలాంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా అనే కొత్త పథకానికి ప్రభుత్వం జూన్ 2న శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి వాటికి సంబంధించిన విధి విధానాలు, ఏ విధంగా దరఖాస్తు చేయాలి, ఆధార్ బేస్డ్గా ఉండాలా, ప్రతి కుటుంబంలో అంటే ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో అమలు కాబోతుంది. కుటుంబ యజమాని మరణించినట్లయితే ఆటోమేటిక్గా 5 లక్షల రూపాయలు పడే విధంగా, అంటే రైతులకు మాత్రమే ఉన్నటువంటి రైతు బీమాల తరహాలోనే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అమలు చేసే విధంగా చేయబోతున్నారు. వీటికి సంబంధించిన అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాల కోసం భూములు కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు ధాన్యం కొనుగోలు, అదేవిధంగా హ్యామ్ రోడ్స్కు సంబంధించి ఇలా పలు అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సుజాత. నాగేశ్వరాచారి.